నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగులు, వారి సహాయకుల గొంతులు ఎండుతున్నాయి. నంద్యాల జిల్లా అహోబిలం నుంచి ఎగువ అహోబిలం వరకు రోప్ వే ఏర్పాటు చేస్తాం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల పట్టణంలోని స్థానిక శ్రీ ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానంకి చెందిన 3 ఎకరాల ఖాళీ స్థలాన్ని వేలంపాట. వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి చూపు జనసేన వైపు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల శ్రీ ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం సంబంధించి 3 ఎకరాల భూమిని 6,20,000కు వేలంపాటలో శ్రీనివాసులు దక్కించుకున్నారు. నంద్యాల పట్టణంలో ఆటోమొబైల్ ఆయిల్ అసోసియేషన్ ప్రారంభోత్సవానికి హాజరైన ఎన్ఎండి ఫారూక్. శ్రీశైలం మల్లన్న 17 రోజుల్లో హుండీ ఆదాయం 2,18,94,668 నగదు. నంద్యాల చిన్న చెరువు వినాయక ఘట్లో యువకుడి మృతదేహం లభ్యమైంది. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగులు, వారి సహాయకుల గొంతు ఎండుతున్నాయి. దాతలు ఏర్పాటు చేసిన నీటి శుద్ధి యంత్రాలను చిన్న మరమ్మతులు చేయించకుండా అధికారులు నిరుపయోగంగా వదిలేశారు. దీంతో దాహం వేస్తే బయటకెళ్లి నీళ్లు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రాత్రులు దాహం వేస్తే కొందామన్న నీరు దొరకని పరిస్థితి. 2 ఏళ్లుగా వినియోగంలో లేని మరో నీటి శుద్ధి యంత్రం ప్రస్తుతం ఆసుపత్రికి పురపాలక సంఘం నుంచి 1,00,000 లీటర్ల ఎన్జీఓ కాలనీలోనే బోరు ద్వారా మరో 1,00,000కు సరఫరా చేస్తున్నారు. అవసరమైన వాటిలో సగమే ఉండడంతో తీవ్ర నీటి కొరత నెలకొంది. కొన్ని వార్డులో మరుగుదొడ్లను మూసివేశారు. దీంతో రోగులు మల మూత్ర విసర్జనకు బహిర్భూమికి వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. వార్డులలో బాత్రూంలో నుండి వచ్చే దుర్వాసనకు రోగులు ఉండలేకపోతున్నారు. ముక్కు మూసుకొని పడుకోవాల్సిన పరిస్థితి నెలకొందని అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కనీసం ఇంత దుర్వాసన వస్తున్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు? పేదవాడు బ్రతుకులు ఇంతేనా? మా దగ్గర డబ్బులు లేకపోవడమే కదా ప్రభుత్వానికి వస్తున్నాం, కనీస వసతులు కూడా ఆసుపత్రులు లేకపోవడం చాలా బాధాకరమని, అదేవిధంగా త్రాగునీరు అయితే బయటకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందని, మా గోడు ఎవరు పట్టించుకోరా, ఎవరికి కనపడదా అంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఏం చేయాలి? పరిస్థితి నీళ్ళు వస్తాయమ్మా? అదే నీళ్ళు నేను ఎట్లా తక్కువ పెడితే నీళ్ళు లేకుంటే ఏం చేయాలా? అన్నం పెడితే నీళ్ళు పోయాలా? నీళ్ళు లేవు, ఇప్పుడు గుర్తు పట్టుకొని సావాలన్నా? ఏది మా పరిస్థితి? తెచ్చిన పని చేసినాక మనిషి ఇంట్లో కదా వస్తుంటేది, మనిషి లేదు బయటకు పంపిస్తున్నారు కదా. అన్నం పెట్టి నీళ్ళు కావాలి కదా. ఏం చెప్తావు? వాసన వచ్చే అట్టే భరాయించి బాత్రూమ్ నీళ్ళు వస్తాయా? రాకున్నాయి, 3 రోజులు అసలు రాకున్నాయి. ఇబ్బంది ఉందా? ఎవరు పట్టించుకోవడం లేదా? ఎందుకు చెప్పు, వాళ్ళు పట్టించుకోకుండా ఇళ్ళు చెప్తాను కానీ మాకు సుధులు ఎందుకు ఎందుకు వస్తున్నారు మీరు? సుధులు ఎందుకు వాసన ఉంది. వాసన కంపా ఇందే రోగం తెచ్చినాము. సుధులు వేసిపోతున్నాయి. వాసన నీళ్ళైతే లేవు. రావడంలే. ఎన్ని రోజులు రావడం లేదంటే అదే
వాసన ఉంది, ఎక్కువ నీళ్ళు రాలే. నంద్యాల జిల్లా ఆహోబిలం నుంచి ఎగువ ఆహోబిలం వరకు రోప్ ఏర్పాటు చేస్తామని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా కిలప్రియ చెప్పారు. ఫౌండేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి యూడిఎస్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక సంచార వైద్య వాహనాన్ని నంద్యాల ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం ఆమె ప్రారంభించారు. ఆహోబిలంలో భక్తులకు సంచార వాహనం ద్వారా వైద్యులు సిబ్బంది నిత్యం వైద్య సేవలు అందిస్తారని చెప్పారు. లైఫ్ సపోర్టింగ్ ఇది ఉన్నాయండి. ఇన్వర్టర్ ఉంది, తర్వాత సీసీ కెమెరా ఉంది, ఏసీ ఎందుకంటే ఆ హోటల్ ఏదైనా ఇన్సిడెంట్ ఎమర్జెన్సీ కోసం తెలుసు. పెద్ద అంబులెన్స్ అన్నది ఇదేనా? We will be getting ambulance very soon. We are getting one more ambulance for a mobile treatment to all the individuals, give a treatment to the people. They don't have to come to us. So it's a very small village. People need a immediate attention. They want a immediate medicines and everything. If they go an initiative, they will give a very good chances for them. They have a treatment. So then they come back and will be having all the other treatment. So people don't have to rush from here to all things that. నంద్యాల పట్టణంలో ఎరువులు మరియు పురుగుల దుకాణాలను నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి రాజశేఖర్ ఏవో ప్రసాదరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు ఎరువు షాపులను, పురుగుల మందుల దుకాణాలలో
పలు పత్రాలు, రిజిస్టర్లు, బిల్ బుక్స్ మరియు నిల్వలు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ పురుగు మందుల దుకాణదారులు రోజు స్టాక్ బోర్డు అప్డేట్ చేయాలని, అదేవిధంగా స్టాక్ బుక్ నిల్వలు మరియు గ్రౌండ్ నిల్వలు ఒకే విధంగా ఉండేటట్లు చూసుకోవాలని, అనుమతి ఉన్న యూరియా అధిక రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని, ఒక రైతుకు 5 బస్తాలు మాత్రమే ఇవ్వాలని, 260 రూపాయలు ఇవ్వాలని, లేని పక్షాన అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎరువుల దుకాణం వారు వ్యవసాయ శాఖ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యూరియా ఇదేనా? ఈరోజు వచ్చిన యూరియా ఇదే. ఓకే. యూరియా మేము చెప్పేంత వరకు 5 గంటలు ఈ రోజు ఈ స్టాక్ 377 కాదు, 377 బ్యాగులు వస్తే పొద్దున్న నుంచి ఫెర్టిలైజర్ ఇన్స్పెక్షన్ లో భాగంగా వైసాని ఫెర్టిలైజర్స్ లో ఉన్నాము. సో దాదాపుగా 372 బ్యాగులు ఈరోజు మనకు క్రిప్కో యూరియా వచ్చింది. వెరిఫై చేస్తున్నాము. ఇప్పటి వరకు ఒక 50 బ్యాగ్స్ మాత్రమే రైతులు తీసుకున్నారు. తర్వాత మనకు అనుసంధానంగా మానంది మండలము, బండాత్మూర్ మండలాల్లో ఎక్కువగా ఆ యూరియా అవసరం ఉన్నట్టుగా గుర్తించడం జరిగి నిల్వలు ఎక్కువగా మనకు ఆర్బీకేల ద్వారా కూడా పంపడం జరుగుతూ ఉంది. సో ఇన్ కేస్ ఎవరైనా యూరియా తీసుకుంటే ఈ గుళికలు తీసుకోండి, లేకపోతే ఇంకొక ఎరువు తీసుకోండి, లేకపోతే ఇంకొకటి అంటే ఎరువు తప్ప మిగతా అంటే ఎరువు కానీ అవి ఏవైనా ప్రోడక్ట్ బయో కానీ ఇంకా ఏవైనా సరే అంటగట్టినట్టయితే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం. రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించుకోవాలా. తర్వాత యూరియా అవసరం ఉంటే దొరకని పక్షంలో సంబంధిత ఆర్బీకేకి కానీ ఆర్బీకే సిబ్బందికి కానీ వ్యవసాయ అధికారికి కానీ లేదంటే ఏడీకి కానీ తెలిపినట్లయితే ఖచ్చితంగా మేము మరి యూరియా అందించేదానికి మా దగ్గర బఫర్ స్టాక్స్ కూడా ఉన్నాయి. రైతులు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తర్వాత డీలర్లకు కూడా మరి హెచ్చరిక ఏంటంటే రైతు యూరియా కొరత ఉందని చెప్పి కృత్రిమ కొరత చేయడం కానీ దాన్ని ఆసరా చేసుకొని ఇతర వ్యాపారం చేయడం కానీ చేస్తే చట్టప్రకారమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఈవెన్ లైసెన్స్ సస్పెన్షన్ కాదు కదా, క్యాన్సిలేషన్ చేసేదాన్ని కూడా మేము వెనకాడమని మరి అందరికీ కూడా డీలర్లకు కోరుతున్నాం. మీరు ఎటువంటి పరిస్థితుల్లో క్రైసిస్ మాత్రం సృష్టించొద్దండి, కృత్రిమ కొరతను కలుగజేయొద్దు, రైతులకు ఆందోళనకరంగా చేయొద్దని అందరినీ కోరుకుంటున్నాం. రైతులు అవసరం కొద్దీ ఎకరాకు 3 బస్తాలు మాత్రమే యూరియా వాడుకోవాలా. అంతకంటే ఎక్కువ వాడుకుంటే తెగుళ్ళు ఎక్కువయ్యి లేదంటే చీడపీడలు ఎక్కువైతాయి. రాబోయే రోజుల్లో వర్షం కొంచెం అట్లా పడితేనే పంట మరి మొత్తము నేలమట్టం కావడానికి ఆస్కారం ఉంది కనుక కేవలం యూరియా మీదనే ఆధారపడకుండా మిగతా కాంప్లెక్స్ ఎరువులు, డిఏపి, ఎస్ఎస్పి ఈ మందులను కూడా ఎరువులను కూడా వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పనగానపల్లె యాగంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడిన బీసీ మంత్రి జనార్దన్ రెడ్డి ఈ నెల 25న మార్చి 1వ తేదీ వరకు అంగరంగ వైభవంగా మహాశివరాత్రి జరుగుతుంది. మంత్రి జనార్దన్ రెడ్డి యాగంటి క్షేత్రం చేరుకోగానే ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఉమామహేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
శ్రీచక్రకారవచ్చడం సర్వవ్యాధివానముక్తే ఉమాభిస్వామితావందే రాజావృణాద్రవం దేవా బృహస్పతే ధాన్యం బహుపత్యలాభం ఎప్పుడు వచ్చినారు ఇక్కడికి? ఎక్కడెక్కడికి వచ్చారు? ఇప్పుడు శ్రీశైలం పోతున్నారు రాత్రికి. అక్క అయిపోయిన దర్శనం. మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? శ్రీశైలం తర్వాత మా ఊరికి వెళ్ళిపోతాం. ఎవరు? బళ్ళారికి. నంద్యాల పట్టణంలోని స్థానిక శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంకు చెందిన 3 ఎకరాల ఖాళీ స్థలాన్ని దేవాదాయ శాఖ జిల్లా అధికారులు బహిరంగ వేలంపాట నిర్వహించడం జరిగింది. వేలంపాటకు భారీ ఎత్తున వేలంపాటదారులు పాల్గొన్నారు. 5 లక్షల డిపాజిట్ చేసి పాల్గొన్నారు. సర్కార్ వారి పాట 5 లక్షలు అంటూ వేలంపాట ప్రారంభించడంతో హోరాహోరీగా సై అంటూ వేలంపాట కొనసాగింది. ఎగ్జిబిషన్ శ్రీనివాసులు తగ్గలేదు అంటూ 6,20,000కు 3 ఎకరాల భూమిని వేలంపాటలో దక్కించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దేవాదాయ జిల్లా అధికారులు మాట్లాడుతూ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం సర్వే నెంబర్ 453లో ఉన్న 3 ఎకరముల ఖాళీ స్థలం ప్రస్తుతం ఎగ్జిబిషన్ స్థలం ఈ రోజు బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. 11 సంవత్సరాల పాటు కాల పరిమితితోనే శ్రీనివాసులు టెండర్ దక్కించుకోవడం జరిగింది. 3 ఎకరాల ఖాళీ స్థలంలో ప్రస్తుతం ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ప్రతి 3 సంవత్సరాలకు 30% అదనంగా చెల్లించవలసి ఉంటుంది. టెండర్ దక్కించుకున్న శ్రీనివాసులు సంవత్సరం బాడుగన అడ్వాన్స్ గా దేవస్థానానికి చెల్లించవలసి ఉంటుంది. సంవత్సరానికి 6,20,000 రూపాయలకు శ్రీనివాసులకు టెండర్లు వేస్తూ అధికారులు ధృవీకరించడం జరిగింది. వై శ్రీనివాసరావు గారి పాట 6,20,000 రెండవసారి. 6,20,000 వై శ్రీనివాసరావు గారి పాట 2 సార్లు. అవకాశం రాదు. పడవలకొని పాడండి. వై శ్రీనివాసరావు గారి పాట 6,20,000 2 సార్లు. పడవలకొని పాడండి. గారి పాట 2 సార్లు. పాట వదిలేస్తున్నామండి. వై శ్రీనివాసరావు గారి పాట 6,20,000 2 సార్లు. పాట వదిలేస్తున్నాం. మూడోసారి. రైట్, మూడవసారి. హరి మీకు 11 years ఎవరి అదేమి లేదు. ఇప్పుడు సంవత్సరం 100 అడుక్కోవాల్సి వస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ₹1 కూడా ఆయనకి ఇస్తారు. దాంట్లో ఎంపరాల శ్రీనివాసరావు గారు సంవత్సరం ఒకటికి 5,40,000 రూపాయలు సీల్ టెండర్ వేయడం జరిగింది. ఆన్లైన్లో ఏ టెండర్ కూడా రాలేదు. ఈ పబ్లిక్ వేలము, సీల్ టెండరు, ఆన్లైన్లో 3 కంపేర్ చేయగా ఆన్లైన్లో ఏది రానందున మరియు సీల్ టెండర్లో 5,40,000 రూపాయలు వచ్చినందున పబ్లిక్ వేలంలో 6,20,000 రూపాయలు. ఈ మూడిట్లో పబ్లిక్ వేలం వచ్చిన మొత్తం 6,20,000 రూపాయలు
వై శ్రీనివాసరావుపేట పెచ్చుపాట బాధగా కొట్టివేయడమైనది. ఇతని పేట మేము సంవత్సరం ఒకటికి 6,20,000 రూపాయల ప్రకారము 11 సంవత్సరాల కాలం పద్ధతికి లీజులో మేము శ్రీయుత కమిషనర్ గారికి సిఫారసు చేసి పంపడం జరుగుతుంది. నంద్యాల పట్టణము మూలసాగరం నందు వెలిసి ఉన్న శ్రీ పదమనందీశ్వర స్వామి దేవస్థానం చెందిన హక్కుభుక్తములైన భూమి ఖాళీ స్థలము సర్వే నంబర్ 453 విస్తీర్ణం 3 ఎకరాలు గల ఖాళీ స్థలమును శ్రీత కమిషనర్ దేవాదాయ శాఖ విజయవాడ వారి ఉత్తర్వులు మరియు శ్రీత రీజనల్ జాయింట్ కమిషనర్ వారి దేవాదాయ ధర్మాదాయ శాఖ తిరుపతి వారి ఉత్తర్వుల మేరకు ఈరోజు 11 సంవత్సరాల కాల పరిమితికి గాను బహిరంగ వేలంలో సంవత్సరం ఒక ఇంటికి వేలంపాట జరుపుగా ఈ వేలంపాటకు గాను 5 మంది డిపాజిట్లు ఒక్కొక్కరు 5 లక్షల రూపాయల ప్రకారం చెల్లించడం జరిగింది. తదుపరి వేలంపాట మొదలు పెట్టగా ఈ 5 మందిలో హెచ్చుపాటదారుగా శ్రీ వై శ్రీనివాసరావు గారు సంవత్సరం ఒకటికి 6,20,000 రూపాయల ప్రకారము హెచ్చుపాటదారుగా నిలిచడం జరిగింది. దీని తదనంతరము సీల్ టెండర్ కూడా మేము ఓపెన్ చేయడం జరిగింది. సీల్ టెండర్ అందు ఒకరే సీల్ టెండర్ గా వేయడం జరిగింది. ఆ సీల్ టెండర్ కూడా వై శ్రీనివాసరావు గారే వేయడం జరిగింది. అందులో తన యొక్క పాట మొత్తం 5,40,000 రూపాయలుగా అతను ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత లేదు. అందువల్ల ఈ 3 మేము పరిశీలించగా పబ్లిక్ వేలంలో జరిగినటువంటి వేలంపాట నందు వచ్చిన 6,20,000 రూపాయలకు శ్రీ వై శ్రీనివాసరావు గారి పేరిట సంవత్సరం ఒకటికి చెల్లించలాగున 11 సంవత్సరాల కాలమితికి మేము హెచ్చుబాట కొట్టివేయడం జరిగింది. నంద్యాల తెలుగు గంగ కార్యాలయంలో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమాకిల ప్రియ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమాకిల ప్రియ మాట్లాడుతూ తెలుగు గంగ ప్రాజెక్టు వల్ల రైతులు ఏ సమస్య ఎదుర్కొంటున్నారో తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరించడానికి అసెంబ్లీలో కృషి చేస్తామని భూమాకిల ప్రియ అన్నారు. తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించిన చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామన్నారు. వైసీపీ నాయకులకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. వైసీపీ నాయకులు ప్రశ్నించడానికి కూడా పనికిరారని ప్రజలు పక్కన పెట్టారని ఎద్దేవా చేశారు. శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి జనసేన పార్టీలోకి వెళ్తున్నట్లు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు అక్రమంగా కేసులు పెడుతున్నారని శిల్పా చక్రపాణి అనడం దారుణమన్నారు. కొత్తగా ఏర్పడింది కాబట్టి గెట్ శాంక్షన్ లేదు కాబట్టి మన దగ్గర ఎస్టాబ్లిష్మెంట్ లేదు మేడం. ఈవెన్ ఎస్ఆర్బిస్ లో దాంట్లో కూడా పీసీ వర్కే ఉంది, డిసిఎస్ కూడా లేదు. గైడ్లైన్స్ కొత్త మాకు కొత్త ఎక్కడాలంటే ఇది ఎందుకు ఉంది అన్నప్పుడు డ్యూటీ చేయకుండా పాపము చక్రపాణికి నా తమ్ముడు చక్రపాణి నేను ఇంకా మర్చిపోలేదు. నా తమ్ముడు చక్రపాణి పాపము ఇంకా ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారని ఆయన ఇంకా ఏదో ఊళ్ళో ఉన్నాడు. ఇంకా కేసులు పెట్టాల, ఇంకా మొదలు పెట్టాల. ఆయన చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన అన్యాయాలు, వాళ్ళు చేసిన ఘోరాలు, నేరాలు ఇంకా మేము బయటికి తీయకముందే ఆయన పాపం స్పందిస్తున్నాడంటే రేపు పొద్దున తీసిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటనేది కూడా మాకు కూడా చూడాలని అనిపిస్తుంది. ఎందుకంటే శిల్పా చక్రపాణి అనే వ్యక్తి రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, ఆఖరికి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టి మోసం చేసి అన్యాయం చేసిన వ్యక్తి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తప్పుడు కేసులు పెట్టండి, లేదంటే వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేయండి, ఒకవేళ ఆయన కానీ ఆ ఆలోచన ఉండి చిన్న కనుసైగ చేసినా కూడా ఇప్పటికే వైసీపీ నాయకులు ఈ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు కూడా క్రమశిక్షణ, పద్ధతి, ప్రజలు, రాష్ట్రం అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలు ఇంకా ఈ దిశలో మేము ఆలోచిస్తున్నాం కాబట్టి వైసీపీ నాయకులు ఇంకా బయట తిరగలుగుతున్నారు.
లేదంటే వీళ్ళు రాష్ట్రానికి ప్రజలకి చేసే అన్యాయాలకి ఈ పార్టీకి ఎప్పుడో తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధి చెప్పేవాళ్ళు. ఇంకా మేము మంచితనంతో ఉన్నాం కాబట్టి వాళ్ళు చేసిన నేరాలన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు వాట్ నెక్స్ట్ మనం ప్రజలకు ఏం చేయాలని చెప్పి మేము ముందుగా వెళ్తున్నాం కాబట్టి ఇంకా వీళ్ళు బయట తిరగగలుగుతున్నారు. కేసీ కెనాల్ ని బూర్ చేసి ఏ విధంగా రైతులని 7,000 ఎకరాలకి నీళ్లు లేకుండా చేస్తున్నాడు ఆళ్ళగడ్డలో. నంద్యాలలో ఆ విధంగానే కేసీ కెనాల్ బూర్ చేసి వీళ్ళ నాయన ఏమన్నా ఇచ్చినాడని చెప్పి అనుకున్నాడేమో, వాళ్ళ అన్న ఏమన్నా చెప్పినాడేమో, కానీ కేసీ కెనాల్ అంటే వాళ్ళ సొంత అనుకొని ఎడబడతాడు బూర్చుకుంటూ రియల్ ఎస్టేట్లు చేసుకుంటున్నాడు. శిల్పా వెంచర్ లో గతంలో కూడా చెప్పినాం, శిల్పా వెంచర్ లో ఒక మైనర్ అమ్మాయి ఎస్సీ ఒక పాపని మానభంగం చేసి ఆ అమ్మాయిని హత్య చేస్తే ఆ బాడీనే బయటికి రానియకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ ని తారుమారు చేసేసి ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ఒక మర్డర్ కేసులో ఆ బాడీని కాల్చేస్తారు. మామూలుగా అయితే పూడుస్తారు, ఎందుకంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పనికొస్తుంది, డిఎన్ఏ టెస్ట్లకి ఏదైనా కావాలని చెప్తే తను పూడుస్తారు కానీ కాల్చరు. అట్లాంటిది వైసీపీ ప్రభుత్వంలో ఆ విధంగా కాల్చి ఆ ఎవిడెన్స్ అంతా కూడా లేకుండా చేయడం జరిగింది. ఈ చక్రపాణి వాళ్ళ సొంత డ్రైవరే లింగాపురంలో ఒక ముస్లిం మైనార్టీ మహిళని వాళ్ళ డ్రైవరు మానభంగం చేసి ఆమెని హింసిస్తుంటే కేసు పెడితే దానికి స్పందించడు ఈ చక్రపాణి. ఇట్లా ఎన్నో చేసిన వీళ్ళు తప్పుడు కేసుల గురించి వీళ్ళు మాట్లాడుతుంటే నిజంగా ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. అసలు ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. మీరు వైసీపీ నాయకులు మీరు ప్రశ్నించడానికి మాట్లాడడానికి కూడా మీరు పనికిరారు అని మిమ్మల్ని పక్కన పెట్టింది మేము కాదు, ప్రజలు. సో మీరు వచ్చి బయటకు నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం సంబంధించి 3 ఎకరాల భూమిని బహిరంగ వేలంపాట నిర్వహించడం జరిగింది. దేవుని అనుగ్రహంతో 6,20,000కు వేలంపాటలో ఎగ్జిబిషన్ శ్రీనివాసులు దక్కించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రథమ నందీశ్వర దేవస్థానం అభివృద్ధి కమిటీ సభ్యులు సివి చలం బాబు, కృష్ణారెడ్డి, రామశివారెడ్డి, శేషు, రజనీకాంత్, నరసింహులు, శ్రీనివాసరెడ్డి, అర్చకుడు ప్రవీణ్ తదితరులు ఈ వేలంపాటలపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయానికి ఇంకా భూమి ఉంది, మంత్రి ఫారూక్ సహకారంతో దేవాలయ భూమిని రక్షించాలని, అది కూడా బహిరంగ వేలంపాట నిర్వహించడం జరుగుతుందని, దేవాలయ అభివృద్ధికి మంత్రి ఫారూక్ కృషి చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా దేవాలయం అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 453లో ఉన్న 3 ఎకరాల ఖాళీ స్థలంలో ప్రస్తుతం శ్రీనివాసుడు అనే వ్యక్తి ఎగ్జిబిషన్ నిర్వహించుకుంటున్నాడు. దేవస్థానం అధికారులు ఈరోజు బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. ఆ 3 ఎకరాలలో ఎగ్జిబిషన్ నిర్వహించుకునేందుకు గాను వేలం వేయగా ప్రస్తుతం ఎవరైతే ఎగ్జిబిషన్ ఓనర్ శ్రీనివాసులు ఉన్నారో సంవత్సరానికి 6,20,000 రూపాయలకు టెండరు పాడుకోవడం జరిగింది. 11 సంవత్సరాల పాటు ఈ యొక్క లీజుదారుడు ఆ స్థలాన్ని ఉపయోగించుకొని ప్రతి సంవత్సరం 6,20,000 రూపాయలకు చెల్లిస్తూ 3 సంవత్సరాలకు ఒకసారి 30% బాడుగకు పెంచుకుంటూ అనుభవించుకునేదానికి అధికారులు హక్కు కల్పించారు. ఆయన ఎగ్జిబిషన్ నిర్వహించుకుంటూ దేవస్థానంలో జరిగేటువంటి పలు కార్యక్రమాలకు ఆయన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ముఖ్యంగా చామకాల వైపు నుంచి వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కార్తీక మాసంలో వనభోజనాలు అయితేనేమి, శివరాత్రి అప్పుడు జరిగే ఉత్సవాలప్పుడు అయితేనేమి దాతల సహకారంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో ఈ దేవస్థానంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి ఈ టెండర్ల వలన దేవస్థానానికి మరింత ఆదాయం చేకూరడంలో ఆ భగవంతుని దయ. మన స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఫరూక్ గారు ఈ ఓపెన్ సైట్ సర్వే చేయించి దానికి ఎస్టిమేషన్ వేసి ఈ స్థలాన్ని రక్షించుకోవాలని చెప్పి సూచించడం జరిగింది.
వారి సూచనల మేరకు త్వరలో సర్వే చేసేదానికి కూడా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఓం నమ శివాయ. శ్రీ కేదారేశ్వరి సమేత ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానము ఈరోజు సీల్ టెండరు, తర్వాత ఓపెన్ టెండరు అన్నీ కూడా 3 కూడా నిర్వర్తించినారు. దీంట్లో వై శ్రీనివాసులు అనే ఎగ్జిబిషన్ వ్యక్తికే 6,20,000 రూపాయలకు ఆయన ఆ అధికారాన్ని బహిరంగ వేలంలో ఆ అధికారం అనేది ఆయనకు వచ్చింది. ఆ స్థలం లీజ్ అంతా కూడా 3 ఎకరాలు. ఆయన ఆ 6,20,000 కాకుండా ఇక్కడ జరిగే సేవా కార్యక్రమంలో తన వంతు సహాయంగా అన్నదానంలో కానీ ఏదైనా కార్యక్రమంలో కానీ పాపం మనకు ప్రతిసారి కూడా అడిగినప్పుడల్లా కాదు లేదనకుండా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఆ దేవుని ఆశీస్సులు అనేది ఆయన పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ఆయనకే రావడము చాలా మంచిది. అదేవిధంగా దీంతో పాటు ఈ చుట్టుపక్కల మన స్థలం ఎంతవరకు ఉందో కూడా అంతవరకు కూడా మంత్రి ద్వారా కంచెను ఏర్పాటు చేసి ఫినిషింగ్ ఏర్పాటు చేసి దాన్ని ఈ స్థలాన్ని రక్షించి తర్వాత ఇంకా కొద్దిగా చాలా స్థలం ఉంది. ఆ స్థలం కూడా ఇంకొక ఏదో ఒక విధంగా ఈ అధికారులు ఆ స్థలాన్ని వినియోగించాలా, ఇట్లాగనే వేలం వేయాలని చెప్పేసి కోరుతున్నాను. శ్రీమాత్రే నమః. మన నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి ప్రమదానందీశ్వర స్వామి దేవస్థానం నందు నంద్యాల పట్టణంలో ఆటోమొబైల్ ఆయిల్ అసోసియేషన్ ప్రారంభోత్సవానికి హాజరైన గౌరవనీయులైన పెద్దలు మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ కి స్వాగతం తెలుపుతూ పట్టణంలో గత కొద్ది సంవత్సరాలుగా పదుల సంఖ్యలో ఆటోమొబైల్ ఆయిల్ వ్యాపారాలు నిర్వహిస్తూ చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నాం. కానీ మాకు కూడా అసోసియేషన్ ఉండాలనే ఏర్పాటుతో ఈ రోజు మా కార్యాలయం ఏర్పాటు చేసుకుంటూ కార్యాలయం ప్రారంభోత్సవానికి నంద్యాలకు మంచితనానికి మారుపేరైన పట్టణంలో ఏ సమస్య జరిగినా గానీ నేనున్నానంటూ ముందుకు వచ్చి అందరికీ అండగా ఉంటున్న మంత్రివర్యుడు ఫారూక్ ఫిరోజ్ కు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో మా అసోసియేషన్ సభ్యులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటారని ఆశిస్తూ వారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. హలో, షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని ఈరోజు ఓపెనింగ్ కోసం నంద్యాల ఇక్కడ సభ్యులందరికీ ఇక్కడ ఉన్న నీతి నిజాయితీగా తెచ్చే కంపెనీల సరుకులను మాత్రమే మీరు కొనండి. మీరు వెహికల్స్ వేసుకోండి. సామాను పాత కొత్తది రీప్లేస్మెంట్ నూతన కమిటీ మెంబర్స్ మన 2 వీలర్ అసోసియేషన్ నూతన కమిటీ మెంబర్స్ అందరికీ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. మీరందరూ ఏమంటే అందరు యూనిటీగా ఉండాలి. మళ్ళీ మీ దాంట్లో గొడవలు రాకుండా చూసుకోండి. మీ దాంట్లో గొడవలు రాకుండా మళ్ళీ మీ దాంట్లో చీలుగా రాకుండా చూసుకోండి. మీరంతా యూనిటీ ఉంటేనే
మళ్ళీ నెక్స్ట్ మనం ఏమన్నా స్టెప్ తీసుకోవచ్చు. ఏమన్నా అవుట్ సైడర్ వచ్చి మనకు బిజినెస్ చేస్తే మీరు యూనిటీగా ఉంటే మనం ఏదన్నా ముందుకు తీసుకోవచ్చు స్టెప్ అన్న. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరందరూ ఒకటి ఉంది లేదు, ఇది ఓన్లీ లోకల్ వాళ్ళే ఉండాలి, లోకల్ వాళ్ళు వల్ల వేరే అవుట్ సైడర్ వల్ల వచ్చేసి మాకు ఇబ్బంది పడుతుంది అని చెప్పినప్పుడు మనమంతా ఒకటి ఉంటే మనం వాళ్ళకి చెప్పొచ్చు, లేదురా బాబు ఇది ఓన్లీ నంద్యాల వాళ్ళని చూసుకోవాలని. దానికోసం నేను చెప్తాను, రాజకీయంలో కానీ ఎక్కడా కానీ లోకల్ వాళ్ళే ఎంత ఇంపార్టెంట్ అని మీకు అందరికీ తెలుసు. ఏమి మీకు ఇప్పుడు అర్థమైంది ఏం లోకల్ అంటే ఎంత ఇది తెలుసు. లోకల్లే ఉంటాడు, అవుట్ సైడరే ఉంటాడు. దానికోసం లోకల్ అనేది చాలా ఇంపార్టెంట్. లోకల్ అనేవాడికి అన్ని సమస్యలు తెలుస్తుంది, మనవాడు మన బాధలన్నీ తెలుస్తుంది. అవుట్ సైడర్ వస్తాడు, బిజినెస్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ లోకల్ వాడు ఎంత అన్నా కానీ మనవాడు అని ఒన్నే ఉంటది ఏమన్నా. దానికోసం ఏదన్నా అది నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ బ్రహ్మ మల్లికార్జున స్వామి అమ్మవారు ఉభయ ఆలయాలు హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రావతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 2,18,94,668 రూపాయలు నగదు రాబడిగా లభించిందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 22 రోజుల్లో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు 152 గ్రాములు 400 మిల్లీగ్రాములు బంగారం, అలానే వెండి 2 కేజీల 150 గ్రాములు లభించగా నగదు బంగారంతో పాటు USA డాలర్లు 423, మలేసియా రెంగిట్స్ 108, UK పౌండ్స్ 20, సింగపూర్ డాలర్లు 10, కెనడా డాలర్లు 50, సౌదీ అరేబియా రియాడ్స్ 20, UK పౌండ్స్ 20, థాయిలాండ్ బర్డ్స్ 20 మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, శివ సేవకులు పాల్గొన్నారు. నంద్యాల చిన్న చెరువు వినాయక ఘట్లో యువకుడి మృతదేహం లభ్యమైంది. యువకుడు బెల్లాలపురం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ శరణ్ గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. చరణ్ది ఆత్మహత్య లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగులు, వారి సహాయకుల గొంతులు ఎండుతున్నాయి. నంద్యాల జిల్లా అహోబిలం నుంచి ఎగువ అహోబిలం వరకు రోప్ వే ఏర్పాటు చేస్తాం, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల పట్టణంలోని స్థానిక శ్రీ ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన 3 ఎకరాల ఖాళీ స్థలాన్ని వేలంపాట. వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి చూపు జనసేన వైపు, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.
నంద్యాల శ్రీ ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం సంబంధించి 3 ఎకరాల భూమిని 6,20,000కు వేలంపాటలో శ్రీనివాసులు దక్కించుకున్నారు. నంద్యాల పట్టణంలో ఆటోమొబైల్ ఆయిల్ అసోసియేషన్ ప్రారంభోత్సవానికి హాజరైన ఎన్ఎండి ఫారూక్ శ్రీశైలం మల్లన్న 17 రోజుల్లో హుండీ ఆదాయం 2,18,94,668 నగదు. నంద్యాల చిన్న చెరువు వినాయక ఘట్లో యువకుడి మృతదేహం లభ్యమైంది. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.